వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలులో బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి మీడియా సమావేశం. కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతో నడ్డా సభ విజయవంతమైందని వెల్లడి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ శంషాబాద్ మేడ్చల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్. 210 కిలోల గంజాయి స్వాధీనం. తెలంగాణ కాంగ్రెస్ లో పెరుగుతున్న జోష్. నారాయణ్ ఖేడ్ వల్లూరు గ్రామంలో 200 మంది పార్టీలో చేరిక. మొఘల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య యత్నం. ఫైనాన్షియర్ల వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య. ఇక డీటెయిల్స్ చూస్తే కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదం మద్దతుతోనే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవ సంకల్ప బహిరంగ సభ విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వంతో పాటు బూత్ స్థాయి కార్యక్రమాలు సభ విజయవంతానికి నిరంతరం పనిచేశారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వివరించారు. సభ విజయవంతంతో నూతన ఒరవడి, మార్పు సాధ్యమవుతోందని, దీంతో నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని ప్రజలలో చర్చ సాగుతున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండటం వల్ల 2 జాతీయ ప్రాజెక్టులను తీసుకురావడం జరిగిందని అన్నారు. కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి నిర్మాణానికి 2400 కోట్లను మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో అనుమతులను, నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ కూడా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ప్రాంతంలో లేకున్నా కూడా ఇప్పటికే 2 జాతీయ ప్రాజెక్టులను సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కింది. ఒకటి, జాతీయ రహదారిని సాధించడం. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 2400 కోట్ల రూపాయలతో అంత పెద్ద జాతీయ ప్రాజెక్టులను సాధించడం. నాగర్ కర్నూలు ముఖ చిత్రమే, జీవన విధానమే మారిపోయే విధంగా ఈ జాతీయ రహదారి నిర్మాణం అయితే, సోమశిల సిద్ధేశ్వరం వంతెన ప్రారంభం అయితే మొత్తం ఈ ఏరియా యొక్క భౌగోళిక పరిస్థితులే మారే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం పారిశ్రామికీకరణ జరిగే అవకాశం ఉంది, ఇండస్ట్రియలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నో పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి జాతీయ రహదారి వెంబడి. అదేవిధంగా ఇంకొక జాతీయ ప్రాజెక్టు మ్యాంగో క్లస్టర్ ని సాధించడం. జాతీయ ప్రాజెక్టు భారతదేశ వ్యాప్తంగా 6 క్లస్టర్లని, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన 6 క్లస్టర్లని కేటాయిస్తే, ఒకటి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేకించి నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలకి, కొల్లాపూర్ ప్రాంత ప్రజలకి చాలా భరోసానిచ్చే విధంగా, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా, ఎగుమతి దిగుమతుల వ్యాపారం పుంజుకునే విధంగా ఈ మ్యాంగో క్లస్టర్ ని మనకి మంజూరు చేయడం అయింది. కనుక మేము ఏం చెప్తా ఉన్నామనంటే, భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు లేకున్నా, అధికారంలో లేకున్నా ఈ ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను కూడా ఎన్నుకుంటే, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎన్నుకోబడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే మేము ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, గద్వాల మాచర్ల రైల్వే లైన్ సాధిస్తాము, జడ్చంద్ర నంద్యాల రైల్వే లైన్ సాధిస్తాము. ఈ 2 రైల్వే లైన్లు వస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రము రైల్వే జంక్షన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూత్పూర్ నుంచి మననూరు వరకు జాతీయ రహదారిని సాధిస్తే అదొక పారిశ్రామికీకరణ, దానికి దోహదం పడుతుంది. కనుక ఈ అంశాలన్నిటినీ మేము ప్రజల ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా నాయకులు చెప్పారు. మేము కూడా ఆ ప్రణాళిక తయారు చేసుకొని రాబోయే రోజుల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పనిచేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ శంషాబాద్ మేడ్చల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 210 కిలోల గంజాయితో పాటు ఒక కియా కారు, ఒక మొబైల్ స్వాధీనం పరుచుకున్నారు. ఒడిశాలో ఉండే సీతారాం అనే వ్యక్తి గంజాయిని పలు ప్రాంతాలకు ఆర్డర్ తీసుకుని సప్లై చేస్తాడని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ 60 లక్షల వరకు ఉంటుందని పేట్ బషీరాబాద్లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ సందీప్ వెల్లడించారు. నమస్కారం అందరికీ. మన ఎస్ఓటీ శంషాబాద్ జోన్ అండ్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఇద్దరు కూడా ఒక ఎన్డీపీఎస్ రింగ్ పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మన ఒరిస్సా ప్రాంతంలో ఎక్కడైతే గంజాయి పండిస్తారో అక్కడ వాళ్ళ పండించిన సప్లయర్స్తో మాట్లాడుకొని మహారాష్ట్ర పంపిస్తుంటారు. ఇది హైదరాబాద్కి వచ్చేది కాదు. ఎందుకంటే మనం మీకు తెలుసు సీఎం గారు ఒక మీటింగ్ పెట్టి ఎన్డీపీఎస్ అరికట్టాలని మనకి డైరెక్షన్ ఇచ్చారు. పంచాయతీ కూడా అన్ని కమిషనరేట్స్ మన సైదరాబాద్ కావచ్చు, రాజకొండ, హైదరాబాద్ అందరూ కూడా ఎన్డీపీఎస్ ఎక్కడ కూడా ఉండద్దన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాము. సో ఇందులో భాగంగా లోకల్లో ఎక్కడ ఉన్నా కూడా ఎన్డీపీఎస్ అంటే గాంజాయి కావచ్చు, అదర్ డ్రగ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం పట్టుకున్నాము. చాలా వరకు అరెస్టులు కూడా చేశాము. అందరూ కూడా చాలా వరకు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే హైదరాబాద్కి సప్లై చేయడానికి అందరూ కూడా భయపడుతున్నారు. సో ఇదంతా కూడా మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు. మహారాష్ట్ర కూడా ఎలా అంటే మ్యాక్సిమం హైదరాబాద్ అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మన ఎస్ఓటీ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ఓటీ అండ్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేసి వాళ్ళు మన మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి టువర్డ్స్ గుండ్లపోచంపల్లి నుంచి మన సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర వెళ్దామని ట్రై చేసేటప్పుడు మన టీమ్స్ పట్టుకొని ఒక 210 kgs గాంజా కార్లో ఎలా అంటే వెనక సైడ్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలం వల్లూరు గ్రామం పరిధిలోని 200 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోల సంజీవరెడ్డి, టీసీసీ ప్రధాన కార్యదర్శి డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, పార్టీలో చేరిన వారికి సమున్నత గౌరవం కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సంజీవారెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, మాట్లాడుతున్నారు ఇంకా మొఘల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వేధింపులకు పాల్పడ్డ ఫైనాన్షియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. अस्सलाम वालेकुम, मेरा नाम तरन्नुम खानम है। मेरे शौहर का नाम मोहम्मद फयाज है। मगलपुरा पानी की टंकी के पास दुकान है उनकी चिकन की। यहाँ पे आज मैं उस्मानिया में हूँ। वजह मेरे शौहर गोलियाँ खा लिए, टॉर्चर हो गए, बहुत टॉर्चर करे लोग हमको। वजह इसलिए कि बीच में ठहर के चिट्ठियाँ दिलाए थे, चिट्ठियाँ के बाद मिट्टी को दिलाए थे लोगों को। बीच में जाके शुरूटी देने की वजह से लोग इनको बीच में पकड़ लिए, जो देने वाला था उन्हें भाग गया। अभी मिल रहा नहीं, फ़ोन करे तो बुला रहे, तो ये जो दिया था इन्हें फुल टॉर्चर कर रहा है। इनको बुला के तू तेरी शुरूटी से दिया ना मैं, तू दे बोल के लोग टॉर्चर कर रहे हैं। लोग बहुत मन्नत करे उससे, मैं भागने वाला नहीं हूँ, करया सोते को थोड़ा थोड़ा करके मैं देता हूँ बोल के बोले तो भी लोग मोहलत नहीं दिए। बहुत 8 दिन से बहुत टॉर्चर करे तो आज गोलियाँ खा लिए लोग। कौन है हमारे टॉर्चर कर रहे, कौन नाम? उनका नाम बासित है, जो चिट्ठियाँ चलाते, चिट्ठियों के नाम से मिट्टी पे भी देते इन्हों। इनकी दुकान के पास ही है, मोगलपुरा के पास ही है। 4 लोग हैं इन्हों, जो लिया पैसे उन्हें ताहिर है, और जो दिया उसका नाम बासित है, और 2 लोग हैं
और एक चीचा है, एक मोइन चीचा बोल के है, वो जो ताहिर है उसका चीचा ही है, और एक भी है उसका भी नाम चीचा है, और एक जो है खालिद है, क्या नामा बहुत सारे हैं भाई, खदीर है। टोटल कितने लाख का अमाउंट है? 16 लाख का है सर। तो चिट्ठियाँ खाली बीच में ठहर के दिलाए थे? बीच में ठहर के दिलाए, मिट्टी को भी लिए तो मिट्टी को भी दिलाए कहते, दोस्ती से रह के ताहिर जो है रोज माल डालता था ना, अच्छी से चल रहा है ना, भी दिलाओ दिलाओ बोल के पैराम पे भी रमजान में आके पड़ा, मेरा बच्चा भी बोले सर पैराम पढ़ के रो रहा है, बोलने से अल्लाह के वास्ते ज़रा दिलाओ दिलाओ बोले तो रहम करके दिलाए सर। दिलाए तो उन्हें बीच में हाथा उठा लिया। अब उसके भाइयों को जाके वहाँ पूछे तो उसके भाइयों पकड़ के मारने आ रहे, इतने लाखों का मेरे भाई को कैसा दिलाए बोल के। जब चलते रहा तो जब नहीं पूछे इन लगा, अभी जाके मतलब उन्होंने कई को दिला, हस्बैंड क्या जिम्मेदारी पे दिलाए? सर इन्होंने चिट्ठियाँ डाल रहे थे, हमारे शहर चिट्ठियों में जमे थे, इन्हें 7 वाला था ना तो इसको भी जमाए तो गलती करे क्या सर। जब खा रहा था तो अच्छा कुछ भी नहीं दिखा, अभी जब नहीं दे रहा उन्हें तो हमारे को पकड़ ले रहे। मेरे बच्चे हैं सर छोटे छोटे, मेरे 4 बच्चे हैं, बड़े 2 बच्चियां हैं, 4 बच्चे हैं। आज क्या हुआ? आज गोलियां खा लिए सर, बर्दाश्त नहीं हुआ। आज दुकान को भेजी थी मैं, जब 4-5 दिन से हो सर, बहुत टार्चर कर रहे हैं। बातचीत में गए थे, जाके बात करो, देते बोल के बोलो, बोले तो क्या बोल रहा कहते हैं, तू समझना को कुछ भी मेरे को कम, मेरे जेब में पुलिस है, 2 लाख रुपए दे के छुट जा, तुम तेरे को ख़त्म करके बोल रहा है सर। बुला के हिसाब बोल रहा है, मेरे जेब में इतना नहीं समय कारोबार चला रू क्या 4 मीनार पे बोल के बोल रहा हूँ। अब ऐसे आदमी से कैसा निकलना सर? कुछ बासिद है, मोइन चीचा है, लगा सब है सर। कंप्लेन करें? हाँ सर कंप्लेंट करें। हम लोग यहाँ के नहीं है, कर्नाटक के, हमारा यहाँ कोई भी नहीं है सर। कौन से केस में करें अम्मा? मगलपुरा पे करे सर। अभी कैसी है आपके हस्बैंड की हालत? अभी गोलियां तो निकाले, होश में नहीं है सर, होश में नहीं है अभी भी। हम लोग माफ़ करो बोल के नहीं बोल रहे सर, जो भी नो मिट्टी को लेके है, कुछ भी है उतना तो मेरे को मालूम था, मैं पूरा बोली हूँ। देखो सर हम लोग नहीं देते बोल के नहीं बोल रहे, हमारे को तो 6 महीने साल का वक्त दो, हल्लू हल्लू करके देते हैं, लेकिन ये मिट्टियाँ वाले को मिट्टी नहीं देते सर। हम लोग चिट्ठियाँ डाल के तुम्हारे पैसे देते क्या खा लेते हम लोग। वैसे नियत करे थे तो पलट के नहीं आते थे हम लोग। तो हमारी सास बीमार है बोल के गए थे सर देखने के, वैसे आके मैं 5-6 दिन ही छुआ। अगर बुरी नियत के रहते तो पलट के नहीं आते थे हम लोग, आके हिम्मत से देते बोल के बोल रहे ना, तो मोहल्लत कहीं को नहीं दिया। मेरा शोहर मर गया, मेरे बच्चों को लेकर मैं कहाँ जाना था सर, कहाँ जाना था मेरे बच्चों को लेकर। रिक्वेस्ट करती हूँ मैं, पैसे दियो बोल के नहीं बोल रही हूँ। KCR सर हो या अकबर दिन हो या कोई भी हो, अल्लाह के वास्ते इतनी मोहलत दिलाओ हमारे को। 8 महीने नहीं तो 1 साल हो गए, हम लोग देते नहीं बोल के नहीं बोल रहे, हमारे को खाली मोहलत दिलाओ अल्लाह। तो बोलती हूँ तो गुजारिश कर रही हूँ सर हमारे शौहर को अल्लाह के वास्ते लोग धमकियाँ दे के हैं सर, धमकियाँ दे के है मेरे शौहर के लोग सब। इतनी गुजारिश कर रही हूँ, इन लोगों के फ़ोन टाचर आना को सर। कमिश्नर साहब से अपील कर रही है। कमिश्नर साहब मैं आपसे इतना अपील कर रही हूँ, मेरे शौहर को जान का धोखा है सर, ज़रा देखो आप, साल भर की मोहल्ला दिला के दियो सर, साल भर की मोहल्ला दिला के दियो। कमिश्नर साहब से मैं अपील कर रही हूँ, बोल रही मैं। సీతాఫల్ మండి BNR ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు సమావేశమయ్యారు. దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ జీవనోపాధిగా జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిందేమీ లేదని నోముల ప్రకాష్ రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల జీవితాలలో మార్పు తీసుకొస్తామని అన్నారు. పట్టుకోండి అట్లనే పట్టుకో
పైన ఒకటే సార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫస్ట్ వాళ్ళు యూనియన్ ఆటో ఎదుర్కొంటానే ఉన్నాడు ऐसा उल्टा उल्टा है కాంగ్రెస్ పార్టీ ప్రకాష్ గారి నాయకత్వం ప్రకాష్ గారి నాయకత్వం ఆటో యూనియన్ నాయకత్వం ఆటో యూనియన్ నాయకత్వం ఆటో వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలా అనేది సెంటిమెంట్ తీసుకురావాలి. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ మీతోనే పెట్టినా మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఎవరు నిలబడ్డా మీ దగ్గరికే వస్తారు. కాబట్టి ఈ సెంటిమెంట్ మనం నిలబెట్టాలి, అందరు నిలబెట్టండి. ఇక్కడ వరకైనా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా చిన్న ప్రాబ్లం ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి అందరం బలపరచాలనే విషయం వచ్చేసింది. సో ఇక్కడ వరకన్నా వేరే ఉన్నా మనం ఎవరిని అన్యదా భావిస్తలేము. తప్పకుండా అందరితో మేము కూడా కలిసి ఉండాలి, కలుపుకొని పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరు కూడా ఏకగ్రీవంగా చెప్పినందుకు నేను మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొవ్వూరు నియోజకవర్గంలోని పాటూరు గ్రామంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామ సభలకు గానీ సర్వసభ్య సమావేశాలు జరపడం లేదని తెలిపారు. విచారణ జరిపి ప్రజాస్వామ్య విలువలు కాపాడి తమకు సరైన ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి మైనార్టీలను మోసం చేసేందుకు ఈద్గా మసీదుల నిర్మాణానికి 3,50,00,000 నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ప్రొసీడింగులు అందించడం దారుణమని, సర్క్యులర్ కాదు టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కూడా ముస్లింలను మోసం చేసే విధంగా ఈద్గా నిర్మాణానికి 35 లక్షల రూపాయలు, దర్గా నిర్మాణానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించి ఓట్లను దండుకున్న తర్వాత అధికారంలోకి వచ్చి ఇంతవరకు వాటిని ప్రారంభించలేదని నిలదీశారు. 12% రిజర్వేషన్లు ప్రకటిస్తామన్న హామీ ఏమైందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీలకు 4% రిజర్వేషన్లను అమలు చేసి విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో ఎన్నో అవకాశాలు కల్పించారని తెలిపారు. గతంలో ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, మెడికల్ కాలేజ్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ 4% రిజర్వేషన్లో కొంతమంది ముస్లింలకు న్యాయం జరిగింది. సిక్కులకు, బౌద్ధులకు, ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగింది. దయచేసి నువ్వు 12% ఇస్తావు అనే వరకు ఏమైంది? ముస్లిం సరే, ఇప్పుడు ఇంతమంది ఇంజనీర్ అయ్యారు, ఇంతమంది మెడికల్ కాలేజ్ డాక్టర్లు అయ్యారు, రేపు 12% అయితే ఇంకా మేము మాకు ఉద్యోగాలు వస్తాయి అని మోసపోయి నీకు ఓట్లు వేయడం జరిగింది. ఓట్లు వేసిన తర్వాత నువ్వు 12% గురించి ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలేకపోయాను. ఇస్లామిక్ సెంటర్ అని మాకు హైదరాబాద్లో మీకు ఇస్లామిక్ సెంటర్ ఇస్తా అన్నాడు. ఇస్లామిక్ సెంటర్ కూడా ఇవ్వలేదు. దయచేసి అది ఏడా ఉంటే అదే విధంగా ఉంది. అదేవిధంగా నువ్వు ఈ కాయిదాలు ఉత్తగా ఇస్తావు కానీ చేయడం ఉండదు. మేము నీకు స్వాగతిస్తున్నాం. ఇక్కడ నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. అది రాష్ట్రం వైడ్గా గద్వాల్కి ఒకటి వచ్చింది, వనపర్తికి ఒకటి వచ్చింది మెడికల్ కాలేజ్. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీసు రావడం జరిగింది. అది రాష్ట్ర విధంగా రావడం జరిగింది. ట్యాంక్ బ్యాండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం ట్యాంక్ బ్యాండ్ రావడం జరిగింది. మన నాగర్ కర్నూలు ట్యాంక్ బ్యాండ్ ఒక చరిత్ర.
ఏం చరిత్ర అక్కడ సమాధులను కూడా కుల దిగిండు. ఓకే, ముస్లిం పోతే పోయాన్ని కూడా చాలా పెద్ద మనుషులు చేసుకున్నారు చాలా మంది. దాని తర్వాత ఉన్న టైల్స్ పీకేసి మళ్ళీ ఇంకా కొత్త టైల్స్, ఉన్న కుర్చీలకు పీకేస్తాడు, మళ్ళీ కుర్చీలు వేస్తాడు. ఇది అంతా ప్రభుత్వ దుర్వినియోగం అవుతుంది. దయచేసి ఎమ్మెల్యే గారు మీ కమిషను నల్ల మట్టిలో కానీ మన ఎర్ర మట్టి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అవిరేనికుంట తండా గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి బొడ్రాయి 12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భక్తులు భారీగా హాజరయ్యారు. నోట్ల మార్పిడి చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుండి 90 లక్షల నగదుతో పరారైన నిందితులను పార్వతీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారు 23వ తేదీన మాకు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఒక ఆంబోదుల అనిల్ కుమార్ అతను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు అంశాలు ఏమిటంటే, ఇతను ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు, ప్రైవేట్ ఉద్యోగం. తర్వాత వెంపల్లి అనిల్ కుమార్ కూడా సేమ్ అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక ఉద్యోగం చేస్తుండగా బ్యాంకులో పరిచయం వల్ల నోట్ల మార్పిడి విషయంలో ఇతనికి ఒక వేరే వ్యక్తితోని ₹1,00,00,000కి 2,000 రూపాయల నోట్లు ఇస్తే 90,500,000 నోట్లు ఇవ్వడానికి ఒక డీల్ అనేది కుదరడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇద్దరు కూడా ఫిర్యాది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసుకొని 500 నోట్లు 90 లక్షలు పార్తీపురం తీసుకురావడం జరిగింది. పార్తీపురం తీసుకురాగానే ఈ ముద్దాయిలు అనే వాళ్ళు వీళ్ళు 2,000 రూపాయల నోట్లు ₹1,00,00,000 ఉన్నాయి, పలానా దగ్గర ఉన్నాయి, ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టి 500 రూపాయల నోట్లు ముందుగా తీసుకొని దాంట్లో పరారావడం జరిగింది. ఇందులో భాగంగా మనం దర్యాప్తులో భాగంగా A3, A4 అండ్ చక్రపాణి, ఎస్కే నజీబ్లను మనం అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరు ఎం చక్రపాణి అనే అతను కాకినాడ, ఎస్కే నజీబ్ అయినను భీమవరం. ఇంకా మీనోలు ఇంకా అరెస్ట్ కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు తాలూకా మనుషులు మాత్రం మనకు దొరికారు. ఎన్ చక్రాధర్, ఎస్కే నజీబ్. వీళ్ళు చెప్పింది ఏంటంటే వర్మ, వీరబాబు అనే ఇద్దరు వ్యక్తులు మాకు పంపించారు. దాంట్లో భాగంగా వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం వచ్చామని చెప్పడం జరిగింది. సార్, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? 420 and 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఇందిరా కాలనీ కమ్యూనిటీ హాల్ నందు జరిగిన మహీంద్ర ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్లా జగ్గిరెడ్డికి సంఘ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో మేదర్లు ఎస్టీలుగా ఉన్నారని, తెలుగు రాష్ట్రాలలో మాత్రమే బీసీలుగా ఉన్నామని, తెలుగు రాష్ట్రాలలో కూడా ఎస్టీలలో చేర్చాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హత ఉన్న మేదర్లకు అందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చారని, ఇంకా ఏమైనా సమస్యలుండి మిగిలిపోయిన వారికి కూడా ఇవ్వవలసిందని కోరారు. పరిష్కారం చేయండి. తప్పనిసరిగా సైడ్ ఫైనల్ అయిన వెంటనే మీకు ఏదైతే వైఎస్ఆర్ గణపతి కార్యక్రమం నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి మరి ఈ కార్యక్రమంలో ఏదైతే మీరు న్యాయమైన కోరికలు ఆడబడుతున్నప్పుడు చాలా సంతోషం. మాత్రమే మా ఆడబడి లేదు మా ఇంట్లో అడగడం పోయి పెట్టాలంటే ముందు మాకు తప్పనిసరిగా మీరు కూడా మా ఇంట్లో ఆడవాళ్ళతో సమానం. తప్పనిసరిగా మీ ప్రయోజనాన్ని కాపాడే కోసమే లేదా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఏదైతే మా సంఘానికి గుర్తు లేదని మాట మీరు చెప్పారో, మరి 135 కులాలు ఉంటే 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీకు దాన్ని గౌరవించే విధంగా అలాగే ఏదైతే ఇప్పుడు ప్రసిద్ధిగా చెప్పారో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం దొరికిన వలస గ్రామంలో మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో బొబ్బిలి అర్బన్ పోలీస్ స్టేషన్ సంబంధించి వారాది అనే విలేజ్లో నిన్న మధ్యాహ్నం 3 గంటల టైంలో సూర్యరెడ్డి రవి అనే వ్యక్తి వాళ్ళ భార్యతో గొడవపడి సూర్యరెడ్డి గౌరీశ్వరి అనే 33 సంవత్సరాల ఆమెని చెక్కపేడుతో మెడ కింద భాగాన ఎడం పక్క మెడ కింద భాగాన ఎడమ చెప్ప మీద బలంగా కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి కారణం వచ్చేసి ఈ ముద్దాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారనేసి భార్యాభర్తలో గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా చెక్కపేటతో బలంగా కొట్టగా ఆమె చనిపోయింది. ఈ విషయంగా వాళ్ళ తండ్రి పూడి శంకర్రావు డొంకిన వలస గ్రామం అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసి తర్వాత నిన్న రాత్రి రాబడిన సమాచారం మేరకు పారాయణ దగ్గర హై స్కూల్లో ముద్దాయి దాక్కుని ఉన్నాడు తెలిసిన మాకు. వెంటనే మా బొబ్బిలి అర్బన్ సి నాగేశ్వరరావు వాళ్ళ సిబ్బందితో కూడా కలిసి వెళ్ళి ముద్దాయి సూర్యరెడ్డి రవిని రాత్రి 10 గంటల సమయంలో అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసి తీసుకొచ్చినాక ఇన్వెస్టిగేషన్లో బయటపడింది అంటే ముద్దాయి ఒప్పుకున్నాడు. అతనే భార్యతో గొడవపడి కొట్టినట్టుగా భార్య చనిపోయినట్టుగా ఒప్పుకున్నాడు. ఈ దినం రిమాండ్కి పంపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలులో బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి మీడియా సమావేశం. కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతో నడ్డా సభ విజయవంతమైందని వెల్లడి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ శంషాబాద్ మేడ్చల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్. 210 కిలోల గంజాయి స్వాధీనం. తెలంగాణ కాంగ్రెస్ లో పెరుగుతున్న జోష్. నారాయణ్ ఖేడ్ వల్లూరు గ్రామంలో 200 మంది పార్టీలో చేరిక. మొఘల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య యత్నం. ఫైనాన్షియర్ల వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.